Be 100% sure. రాష్ట్రమంతా పంచాయతీ ఎన్నికల వేడి రగులుతుంటే ఆ గ్రామం మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎన్నికలు, నామినేషన్లు, ఓట్లను ఆ గ్రామ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే 49 ఏళ్లుగా సర్పంచ్ని ఏకగ్రీవంగానే ఆ ఊరి వారు ఎన్నుకుంటున్నారు. ఓట్ల ఊసే లేకుండా అభివృద్ధి పథంలో సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా భవన్నపాలెంపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఎటు చూసినా పచ్చదనంతో కళకళ్లాడుతున్న ఈ గ్రామం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని భవన్నపాలెం. పంచాయతీరాజ్ చట్టం వచ్చి 50 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకోవడం వల్ల వచ్చే నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు. రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి వసతి, ఆరోగ్య సదుపాయాలతో పాటు అంగన్వాడీ కేంద్రం, పశు వైద్యశాల, నీటి ట్యాంక్ వంటి సౌకర్యాలు కల్పించుకున్నారు. లో భవన్నపాలెం, గౌరారం, ఉప్పలచలక కలిపి గౌరారం గ్రామ పంచాయతీగా ఉండేది. ఆ తర్వాత భవన్నపాలెం పంచాయతీగా మారింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా వార్డు సభ్యులు సహా సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు. దీన్ని స్పెషల్ పంచాయతీకి ఇమ్మని కోరాం. ఎంగడవారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పాప ఆయన మాకు స్పెషల్ పంచాయతీకి డిక్లేర్ చేశారు. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఎన్నికలు అనేది జరగకుండా చాలా చక్కగా గౌరవప్రదంగా ఈ గ్రామం యునానిమస్ గా చేయటం జరిగింది. ఇప్పటి వరకు 50 ఏళ్లుగా. ఈ యునానిమస్ అయితే గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వచ్చాయండి, వస్తున్నాయి ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు 5 లక్షలు పంచాయతీ యునానిమస్ అయితే ఆ డబ్బులు ఊరందరూ కూర్చొని గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామండి. అందరం కూర్చొని ఏం చేయాలా, సిమెంట్ రోడ్డా లేకపోతే స్కూల్ బిల్డింగా, స్కూల్ ప్రారీ కూడా అనేది అన్ని చేస్తున్నాం. మా పెరుక్కొంట విలేజ్ ఉందండి, ఎస్టీ విలేజ్. ఆ ఊర్లో కూడా వాటర్ ట్యాంక్ కట్టించాం, దానికి సిమెంట్ రోడ్లు వేసాం. హౌసింగ్ ఇంచుమించు 90% కాలనీళ్లు కట్టించాం. ఇంచుమించు గడ్డీలు చాలా తక్కువ ఉన్నాయి. గ్రామస్తుల సమష్టి నిర్ణయం, ఐకమత్యంతో మెలుగుతూ ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ సమస్య వచ్చినా కలిసి చర్చించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. నేను పోయినసారి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఉన్నాను. ఉన్న తర్వాత పంచాయతీలలో అసలు ఏమేమి చేయాలి, మరుగు సదుపాయాలు ఏమేమి చేయాలి అని దాన్ని బట్టి గ్రామ పెద్దలతో నేను సమీక్ష చేసి కొన్ని పనులు ఏర్పాటు చేశామండి. ఏ ఒక్కటి వదిలిపెట్టుకోకుండా ఆల్రెడీ మొత్తం చేశాము. కొన్ని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, స్కూల్కి ప్లారీ గోడ, మినరల్ వాటర్ ట్యాంక్, హౌసింగ్ ఇట్లాంటి మొదలుగా సదుపాయాలు చేశామండి. ఇప్పటి వరకు పంచాయతీ ఎలక్షన్ అంటూ ఈ ఊళ్ళో జరగలేదు. ఇప్పుడు కూడా జరగకూడదని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మా గ్రామంలో ఉన్న అందరం కూడా చాలా ఐక్యతగా ఉంటున్నాం. ఇంకా ఏదైనా మాకు వర్కులు కావాల్సి వస్తే అభివృద్ధి మేము పోట్లాడుకోనైనా చేయించుకునే మా ఊరందరికీ ఉన్నది దాని గురించి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామస్తులంతా ఒకచోట చేరి అందరి అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటారు.